కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణాపై పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఒక షిప్ లో ఆర్థిక శాఖ మంత్రి బియ్యంకుడు బియ్యాన్ని తరలిస్తున్నట్టుగా తమకు సమాచారం ఉంది అంటున్నారు. స్టెల్లా షిప్ ని తనిఖీ చేసిన వాళ్లు కెన్ స్టార్ షిప్ ని ఎందుకు తనిఖీ చేయలేదన్నారు పేర్ని. ఆ షిప్ పై ఎందుకు విచారణ జరపడం లేదు అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్ స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడైతే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఇయ్యంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడీఎస్ బియ్యం రేషన్ షాప్? నాటుకోళ్ల పెంపకం చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బియ్యం దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనైతే అతను నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇది వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో. మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెన్ స్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెన్ స్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు?